హైదరాబాద్లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్పై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఫ్లెక్సీని దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక మహిళను పట్టుకుని కులం పేరుతో దూషించడం, మానసికంగా క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారిని కుల వేషంతో దూషించినందుకు కార్పొరేటర్ మహిళా శ్రీదేవి గారిని కుల దూషణతో అవమానించినందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారిని కుల పేరుతో దూషించినటువంటి బేతి సుభాష్ రెడ్డి గారిని తొందరనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. యాదవ మహిళ అయినటువంటి మా యాదవ ముద్దు బిడ్డ ఉప్పల్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారిని కుల పేరుతో దూషించి చంపేస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము. మా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయన క్షమాపణ చెప్పని ఎడల మేము ఆయన ఇంటిని ముట్టడిస్తామని మేము చెప్పడం జరుగుతుంది. కార్పొరేటరు బొంతు శ్రీదేవి యాదవ్ బహిరంగంగా కన్నీటి పర్వంతమవుతూ ఆమెను గత 3 సంవత్సరాలుగా అవమానాలకు గురి చేస్తూ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మానసిక క్షోభకు గురి చేస్తూ తక్కువ కులం దానా గొల్లదానా ఆ గొల్లదానికి ఏ కార్యక్రమంలో పిలవద్దని అధికారులకు కాషాయం ఇవ్వడం, అదేవిధంగా ఆమె ఎక్కడ కూడా ఏం కార్యక్రమాలు పాల్గొన్నా కానీ ఆ పాల్గొన్నటువంటి కార్యక్రమాలను అవాయిడ్ చేయడం, ఈ రకమైనటువంటి హింస